రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ భూస్థాపితమవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కవిత బీఆర్ఎస్ పార్టీ అనబోయి బీజేపీ అన్నట్లుగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమె పొరపాటున తమ పార్టీ పేరును పేర్కొన్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. కవిత పార్టీని స్థాపించే భూస్థాపితం అయ్యేదని, బీఆర్ఎస్ పార్టీ తప్ప తమ పార్టీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. రైటిక గత లోక్సభ ఎన్నికల్లో కవిత ఏ పార్టీ నుంచి ఓడిపోయారు, ఎవరి చేతిలో ఓడిపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కవిత ఆమె చెప్పిన అట్లా మర్చిపోయి చెప్పినట్టుంది. బాగా ఆమెకు అంటే బీజేపీ స్మరించి మా పేరు వచ్చినట్టుంది. ఆమె జాగృతి స్థాపిస్తే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అనేది అనబోయి బీజేపీ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా అది. ఆమె మర్చిపోయి పొరపడిన స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటుంటాం మనం. ఆమెతోని బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోమని చెప్పండి చాలు. అది తర్వాత ఈరోజు ఆమె ఏ పార్టీతో ఓడిపోయింది అది గుర్తుపెట్టుకోని చెప్పాలి. ఏ పార్టీతో గతంలో ఓడిపోయింది? ఆ ఓడించిన వ్యక్తి ఇక్కడ ఉండు కదా. ఎవరు? కవిత. ఆమె చెప్పిన అట్లా